అది మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దు నుంచి పని చేసి వచ్చారు, మళ్ళీ ఎప్పుడు సేమ్ కంటిన్యూ చేస్తున్నారు? అది నేను తినే ఫుడ్ వల్ల, తీసుకునే ఉమ్. జాగ్రత్తల వల్ల. అంటే ఇంకా సపరేట్ ఏమైనా తింటున్నారా? మేము మాలాగే ఇడ్లీలు, చికెన్లు, మటన్లు అన్ని తినేస్తున్నారు. టిఫిన్ చేయను. అదేంటి? టిఫిన్ అలవాట్లేదు. ఓకే. పొద్దున్నే అన్నము, రాత్రి అన్నము పొద్దున్నే తినేస్తాను. ఆహా, ఓకే. సో టిఫిన్ చేయకుండా డైరెక్ట్ రాత్రి మిగిలిన అన్నం రాత్రి తినేసి అన్నంలో పెరిగేసుకుని ఆ, కొంచెం పొద్దున్నే పచ్చడి వేసుకుని ఆ. తినేస్తాను. కుమారి అంటే అక్కడ అన్ని వంటలు ఉంటాయి, అన్ని కూరలు ఉంటాయి కదా, ఇంట్లో ఏమో పచ్చడి తింటది అంటే ఎవరైనా నమ్ముతారా? పొద్దున్నే నాకు ముందల ఇప్పుడే కాదు, పెళ్లికి ముందల కూడా పొద్దున్నే తింటాం అలవాటు. ఉమ్, పెళ్ళైనాక కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడైనా సరే ఉమ్, పొద్దున్నే అన్నం తినేసేదాన్ని నేను ఇంట్లో. ఉమ్. ఇంట్లో కూడా అంతే. మా మామయ్య గారు ఇప్పటికీ అంటారు, ఏమని? పొద్దున్నే మా కోడలికి టిఫిన్ ఏం వద్దు, ఓన్లీ అన్నం, నాకు టిఫిన్లు అయ్యే కావాలని ఉండదు, ఉమ్, నైట్ అన్నం పొద్దున్నే కొంచెం ఇంత ఉన్నా చాలు, కొంచెం పచ్చడి వేసుకుని కొంచెం పెరిగేసుకుని తినేస్తాను. తినేస్తారు కదా. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? రీసెంట్ గా హెల్త్ బాగాలేదని కూడా విన్నాను. ఏం జరిగింది అవును, అసలు? అది పడిపోవటం వల్ల, అప్పుడు బండి మీద నుంచి పడిపోవటం వల్ల ఈ చెవు లోంచి బ్లడ్ వచ్చింది, చెవుకు ఆపరేషన్ అయింది. ఈ ఓకే. చెయ్యి అనేది ఇక్కడ కొద్దిగా చిట్లింది అనమాట. ఉమ్, అదేమవుతుందంటే కొంచెం ఎక్కువ హెవీ వర్క్ చేస్తుంటే ఒక వాపు లాగా వచ్చి కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది. సో ఎక్కడ పడ్డారు అసలు? బండి మీద ఇక్కడే అవిస్పేట. ఓకే. సో అంటే మన ఫుడ్ కోర్ట్కి వెళ్ళొస్తుంటే కింద లేదు పడ్డారా? లేదు, ఫీవర్ వచ్చింది నాకు. ఉమ్, చేతికి సూది పెట్టారు. అదే రోజు పొద్దున సాయంత్రం సెలైన్ ఎక్కించి ఉమ్, ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది. వెళ్ళి వస్తూ ఉండగా బీపీ డౌన్ అయింది, కూర్చోమన్నారు. ఉమ్, వేరే బాబుని తీసుకెళ్ళటం వల్ల ఆ బాబుకి డ్యూటీ టైం అవుతుందని చెప్పి ఆకుండా వచ్చేసాను. ఉమ్. సో దాంతో నేనే నా అంతటికి నేనే పడిపోయాను, ఎవరిది కాదు. ఇంకా నా అదృష్టం ఏంటంటే ఏమీ వెహికల్స్ అప్పుడు ఏమీ రాలేదు, ఇది కాబట్టి ఉమ్. ఇదైంది. లేదంటే ఏమై ఉండేదో. ఓకే. నేను పడిపోవటమే అట్లా, అంటే లావు మనిషిని కదా, ఇంకా అట్లా లేదు, అప్పటికిప్పటికి తగ్గారు అనిపిస్తుంది. ఎందుకు అప్పుడు కొంచెం చబ్బిగా, అప్పుడు అంటే చబ్బిగా ఉంటుండే. కూర్చుని తిన్నాను కదా, 4 months ఇంట్లోనే కూర్చుని తిన్నా. ఆ, మరి ఇంట్లో కూర్చుని తింటాం, టైం టు టైము పాలు, బ్రెడ్, ఫ్రూట్స్, జ్యూస్, అబ్బబ్బబ్బా. మరి కూర్చుని తింటే ఎవరైనా సరే ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా అయిపోతారు కదా. అట్లా ఓకే. అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా. యా. సో ఇప్పుడు మన ఫుడ్ కోర్ట్ విషయానికి వస్తే, అంతకుముందు ఫేమస్ అయినప్పుడు అయితే ఎలా నడిచిందో ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందా? ఏమైనా డౌన్ అయిపోయిందా? నా వ్యాపారం అయితే అప్పుడు ఇప్పుడు ఒకటే. రోజు ఒకే కౌంటర్ వస్తుందా? అప్పట్లాగే ఏమైనా తగ్గిందా? లేదు తగ్గడం పెరగడం? లేదు, అంటే మా అప్పుడు కొంచెము ఇంకా ఎక్కువ ఫుట్పాత్ మీద ఈ బార్ నుంచి ఆ బారు 13 షాపులల్లో పోయి 200 షాపులు అయినాయి అప్పుడు. ఉమ్, అప్పుడు కొంచెం ఇదేసింది, అంటే తక్కువ రేటుకి అమ్మడం, ఇంకా 40 రూపాయలకి వెజ్ అమ్మటం, నాన్ వెజ్ 60 రూపాయలకి నాన్ వెజ్ అమ్మడం. ఉమ్, అప్పుడు కొంచెం మాకు దెబ్బేసింది, కానీ కొంచెం ఒక నెల రోజులు ఉమ్. అట్లా వేసినాక మళ్ళీ తర్వాత 2వ నెల నుంచి మళ్ళీ నా గిరాకీ నాకే వచ్చింది. ఓకే.